మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కుంభరాశి ధనిష్ట గూగే 3-4 పాదాలు, శతభిషం గోసా శేషు 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర శేషోద 1-2-3 పాదాలు. ఈ రాశి వాళ్లకు ఈ సంవత్సరం గురువు 1 మే 2024 వరకు మేషరాశిలో 3వ స్థానంలో మధ్యమంగా తిరుగుతాడు. చాలా శ్రమ చేసుకోవాలి. వీళ్ళకు దేహపీడ ఉంటుంది, కలహాలు కలుగుతుంటాయి. ఉద్యోగంలో బంధు విరోధం వలన ధన నష్టం జరుగుతుంది. మే 1 నుంచి వృషభ రాశిలో గురువు 4వ స్థానంలో సంచరించడం చేత కాస్త బుద్ధి చాంచల్యం, ద్రవ్య నష్టం, ప్రతి పనిలో ఆలస్యం, సంతోషం కలగకపోవడం, పనులన్నీ కూడా సకాలంలో జరగకపోవడం, మానసిక బాధలు ఉండటం, ఆరోగ్యం చెడిపోవడం, అప్పుడప్పుడు అవమానాలు కలగటం, బంధుమిత్ర కలహాలు, ఇవన్నీ కూడా అనుకూలంగా దైవసిద్ధి మనోసిద్ధితో ముందుకు వెళ్ళి మరి మనం భగవంతుని ప్రార్థిస్తే విరోధాలు తగ్గిపోతాయి. ఆరోగ్య సమస్యలు మెరుగవుతాయి. చేతి వృత్తి పని వాళ్లకు మధ్యమ లాభాలు కలుగుతాయి. విద్యావంతులకు విరోధాలు, ప్రభుత్వ చిన్నచూపు, శ్రమకు తగ్గ ధనప్రాప్తి కలుగుతుంది. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దేశ విదేశాల ప్రయాణాలు వీళ్ళకు అనుకూలించవు ఈ సంవత్సరం. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కుటుంబీకులకు గృహంలో అనుకూలతలు తగ్గిపోతాయి. కుటుంబీకులకు ఖర్చులకు తగినటువంటి రాబడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే ఆటంకాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. అధికారులతో కానటువంటి చేయి వృత్తిలో మాట పట్టింపులు ఉంటాయి. అంటే అధికారులతోని మాట పట్టింపులు పని పెట్టుకోవద్దు. వ్యవసాయదారులకు పంటలు అనుకూలించవు. గురుగ్రహ శాంతి చేయాలి. వేదపారాయణాలు, గురువారం రోజున గోగ్రాసం వేయాలి. ప్రతి పూర్ణిమ రోజున శనగలు, బెల్లం మొదలుగాగలిగినటువంటి దానాలు చేస్తే మంచిది. మాతాపితల సేవ వలన శుభానుకూల ఫలితాలు కలగజేస్తాయని చెప్పి శాస్త్రవచనం. ఉగాది నుంచి శని కుంభరాశిలో 1వ స్థానంలో సంచారం వల్ల మానహాని, ఇంట్లో కొట్లాటలు, బుద్ధి చెడిపోవడం, మనస్సుకు పీడ, భయం, రోగం, బంధు విరోధం, దరిద్రం, దుఃఖం కలుగుతుంటాయి. ఎల్లప్పుడూ ఏదో ఒకటి పని చెడిపోతుందేమో అనేటువంటి భయం, సజ్జనులతోని అనుమానంగా తిరగటం, విరోధం, పాపకార్యాలు చేయటంలో బుద్ధి దోహదపడటం, ఇటువంటి కష్టాలు ఉంటాయి. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం శుభాశుభ ఫలితాలు కలుగుతాయి. పంటలకు దిగుబడి మధ్యమంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, బాకీలు తీరుతాయి. శని ప్రభావం కక్షతరం జన్మస్థానం ఉన్న శని శాంతికి 23,000 జపం చేయాలి. తర్పణాలు యథావిధిగా శశాస్త్రీయంగా హోమం, ప్రతి అమావాస్యకు నలుపులు, బెల్లం, నలుపు వస్త్రదానాలు అన్నీ చేస్తుండాలి. చండీ హోమం చేయడం మంచిది. శనివారం ఉపవాసాలు చేస్తే కొంత అనారోగ్య బాధలు దొరుకుతాయి, ఆరోగ్యం కలుగుతుంది. ఇది కుంభరాశిలో శని సంచార ఫలితం. ఉగాది నుంచి మీనరాశిలో రాహు, కన్యారాశిలో కేతువు సంచారం. 2వ స్థానంలో రాహు మంచివాడు, మంగళప్రదుడు. ధనం వల్ల కీర్తి కలుగుతుంది, దేహ సౌఖ్యం ఇస్తాడు. 8వ స్థానంలో కేతు శరీరాన్ని బాధిస్తాడు. శని రాహుకేతు గ్రహణ శాంతి జరిపించాలి, శుభం కలుగుతుంది. మరి రాహుకేతుల శాంతి కోసం రావి చెట్టు ప్రదక్షిణాలు కానీ, విష్ణు సహస్రనామాలు, శివ సహస్రనామాలు, లలితా సహస్రనామాలు పారాయణాలు చేయటం కానీ, శివుని దర్శించడం కానీ, సత్యనారాయణ వ్రతాలు చేయటం కానీ, శాలగ్రామ పూజ యొక్క తీర్థ సేవనం, గురు జపాలు, గురువుల దర్శనం వల్ల శుభాలు కలుగుతాయని చెప్పి కుంభరాశి ఫలితం.